హాయ్ ఫ్రెండ్స్, ఇది K8 మైక్ బ్రో. ఇది ఒక 15 డేస్ బ్యాక్ కొన్నాను. ఇది కొన్నప్పుడు ఫస్ట్ అది మైక్ పనిచేయలేదు. సెకండ్ టైం బాగా పనిచేసింది. ఆ తర్వాత ఎక్స్టర్నల్ మైక్ అనే యాప్ వేసుకొని వాడితేనే వర్క్ అయింది. దీని గురించి 25 డేస్ 30 డేస్ టైం వేస్ట్ అయింది. మొత్తం చెక్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇదే బ్రో కొనండి. ఇది అన్బాక్స్ చేస్తాను చూడండి. ఇది మైక్ మొట్ట క్వాలిటీ బాగుంది బ్రో, చాలా బాగుంది క్వాలిటీ. మైక్ క్వాలిటీ బాగుంది. ఇదేంటంటే ఫ్లాట్ వస్తున్నాయి బ్రో, చిన్న కదా. అది నా క్వాలిటీ బాగుంది కానీ బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఉంది K8 మైక్. కానీ బడ్జెట్ తక్కువలో 590 రూపీస్కి చాలు బ్రో. ఇంత మించి క్వాలిటీ కూడా మనం పెద్దగా ఏమీ ఆశించగలేదు. ఇది 2 సార్లు నన్ను అల్లాడించింది. సెకండ్ టైం పెట్టినప్పుడు సెకండ్ టైం కూడా వర్క్ అవ్వాలి. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అర్థం కాల. యూట్యూబ్లో వీడియోలన్నీ సెర్చ్ చేసి ఎక్స్టర్నల్ మైక్ వేసుకొని టెస్ట్ చేసి మొత్తం చూసుకునే కాడికి చాలా లేట్ అయిపోయింది. మీరే చూడండి, ఇప్పుడు ఆ మైక్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను ఆడియో. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఇంత మాత్రం చాలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి. ఇదే బ్రో మైక్ అడాప్టర్. అది ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్. ఇది దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఐపిన్ ఉంటుంది, ఐఫోన్ పెట్టిన దానికి. ఇది కేబుల్ బ్రో, కేబుల్ ఇది. ఎవరైనా మైక్ కొన్నప్పుడు ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్స్టర్నల్ మైక్ అనే యాప్ దీంట్లో స్టార్టింగ్లో పెట్టినాను. ఆ యాప్ వేసుకొని వీడియో రికార్డింగ్లో అది పెట్టుకుంటే సరిపోద్ది. లేదా మన వీడియో మేకర్స్ ఉన్నాయి కదా, వీడియో మేకర్స్లో వాయిస్ ఓవర్కి చాలా బాగా పనిచేస్తుంది బ్రో. వీడియో తీసేటప్పుడు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ సూపర్ ఉంది. ప్యాక్ అంతే, చాలా బాగుంది. ఇదిగో దీని గురించి డిస్క్రిప్షన్ ఫుల్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది. ఎట్లా మైక్ పెట్టే తీసినా కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత బాగుందో మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో.